ఆ అరుణాచలం అంత గొప్ప అరుణాచలం. కాబట్టి చూడండి, నేను మీకు ఎందుకు విజ్ఞాపన చేశాను అంటే ఆ కొండ సామాన్యమైన కొండ కాదు. శివుడు అక్కడ స్థూల రూపంలో ఉన్నాడు, కొండగా ఉన్నాడు. అరుణాచలేశ్వరుడి దేవాలయమునందు శివలింగముగా ఉన్నాడు. అదే అరుణాచలం కొండ మీద దక్షిణామూర్తిగా ఇప్పటికీ ఉన్నాడు అని అంటారు. హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం అరుణాచలం, కాకినాడ టు అరుణాచలం ఎలా వెళ్ళాలో చూద్దాం. ముందుగా మనం కాకినాడలో ట్రైన్ తీసుకుని కాట్పాడి వరకు ట్రైన్లో వెళ్ళాలి. అక్కడి నుంచి మనం కాట్పాడి నుంచి షేర్ క్యాబ్లో కానీ బస్సులో కానీ మనం అరుణాచలం చేరుకోవచ్చు. ముందుగా మన కాకినాడ నుంచి శేషాద్రి ట్రైన్ అవైలబిలిటీలో ఉంటుంది. ఓన్లీ శేషాద్రి ట్రైన్. స్లీపర్ క్లాస్ వచ్చి 395 రూపాయలు, ఏసీ క్లాస్ వచ్చి థర్డ్ ఏసీ వచ్చి 1060 రూపాయల వరకు ఉంటుంది. సో ఇది 16 గంటలు జర్నీ ఉంటుంది. అక్కడ నుంచి 3 గంటలు మన కారులో వెళ్ళొచ్చు. మనం ఇక్కడ మా చిత్తూరు ఫ్రెండ్ ఒకడు ఉండడంతో తన కారులో నేను అరుణాచలం అయితే చేరుకున్నాను. అక్కడ చేరుకున్న తర్వాత ముందుగా మనం దర్శనానికి వెళ్ళిపోవాలి. ఎందుకంటే పౌర్ణమి గడియలు వచ్చే లోపల మనం దర్శనం చేసుకుంటే చాలా మంచిది. ఎందుకంటే పౌర్ణమి గడియలు వచ్చిన తర్వాత 6 నుంచి 7 గంటల వరకు దర్శనం టైం పడుతుందని తెలిసింది. అదే పౌర్ణమి గడియలు రాకముందు మనం దర్శనం చేసుకుంటే మనకి గిరి ప్రదక్షిణ చేయడానికి చాలా ఈజీగా ఉంటుంది. సో నార్మల్ టైంలో మనం గిరి ప్రదక్షిణ కానీ దర్శనం కానీ చాలా సులభంగా జరుగుతుంది, చాలా ఈజీగా జరుగుతుంది. కానీ ఈ పౌర్ణమి టైంలో చాలా అంటే చాలా క్రౌడ్ ఉండడం వల్ల మనకి దర్శనం చాలా టైం పడుతుంది. సో ఇక్కడ చిత్తూరు నుంచి అలాగే మన ఆంధ్ర నుంచి చాలామంది వస్తుంటారు. అలాగే బెంగళూరు నుంచి, తమిళనాడు నుంచి, అలా పక్కపక్క ఊర్ల నుంచి కూడా చాలామంది పౌర్ణమి రోజు కదిలి వస్తుంటారు అన్నమాట. ఇక్కడ మనకి దర్శనం నిమిత్తం మనకి 3 to 4 అవర్స్, నాకైతే కనుక 3 to 4 అవర్స్ పట్టింది. సో ఇక్కడ పౌర్ణమి రోజు 2 దర్శనాలు చేయడానికి అవుతుంది. అన్నామయ్య అంటే అరుణాచల శివని దర్శనం చేసుకోవడానికి అవుతుంది. దాని తర్వాత పార్వతీ అమ్మన్ అంటే తమిళనాడులో అమ్మన్ అని పిలుస్తారు. సో ఈ దర్శనానికి దక్షిణ గోపురం మళ్ళీ రాజగోపురం నుంచి మాత్రమే ప్రవేశం ఉంటుంది. ఓన్లీ ఈ 2 గోపురాల నుంచే ప్రవేశం ఇస్తారు. ఎందుకంటే పౌర్ణమి రోజు చాలా క్రౌడ్ ఉండడం వల్ల మనకి ఆ 2 గోపురాల నుంచే మ్యాక్సిమం ఆ 2 గోపురాల నుంచి మనకి దర్శనం ఇస్తారు. ఇక్కడ 50 రూపాయల టికెట్ కూడా ఉంటుంది. కానీ పౌర్ణమి టైంలో ఏ టికెట్లోకి వెళ్ళినా మనకి దర్శనం అనేది మినిమం 4 గంటల నుంచి 5 గంటల వరకు టైం పడుతుంది. సో మన టెంపుల్లో కొబ్బరికాయ కొట్టినట్టు ఇక్కడ కొబ్బరికాయలు అటువంటివి ఏమి ఉండవండి. చేతిలో కొంచెం మనకి విభూది కానీ బొట్టు కానీ ఇచ్చి మనకు బయట పంపిస్తారు. సో అదేవిధంగా అయిపోయిన తర్వాత ఎలా చేసుకోవాలి గురించి మనం ఇప్పుడు చూద్దాం. గిరి ప్రదక్షిణ. ఈ గిరి ప్రదక్షిణ అనేది కొండ చుట్టూ 14 కిలోమీటర్లు ఉంటుంది. సో ఈ అరుణాచలం కొండ మొత్తాన్ని, సో అరుణాచలం అంటే తమిళ్లో అన్నామలై అని అంటారు. సో అరుణాచలం అనగా మన తెలుగు పదం అరుణాచలం అనగా అరుణ అంటే ఎర్రని, అచలం అంటే కొండ, ఎర్రని కొండని. దీన్ని తిరుమలామలై అని కూడా తమిళ్లో అంటారు. ఇక చూడండి, ఇక్కడ రాజగోపురం దగ్గర మనం నమస్కారం చేసుకుని కొబ్బరికాయ కొట్టి నమస్కారం చేసుకుని దాని తర్వాత ఆర్తకర్పూరం రాజగోపురం ముందు వేసి అదేవిధంగా నేను కూడా స్టార్ట్ చేశాను. సో మీరు కూడా ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ముందు రాజగోపురం ముందు నమస్కరించుకుని కొబ్బరికాయ కొట్టి ఆర్తకర్పూరం వేసి ఫస్ట్ ఇక్కడి నుంచే స్టార్ట్ చేయాలి. సో అదేవిధంగా ఈ ఆర్తకర్పూరం వేసిన తర్వాత మనకి గిరి ప్రదక్షిణ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది. సో ఈ 14 కిలోమీటర్లో కూడా 8 లింగాలు ఉంటాయి. 8 లింగాలు కూడా ఈ పౌర్ణమి రోజు మనం దర్శనం చేసుకుంటాం. చాలా అంటే చాలా కష్టం కాబట్టి ఆర్తకర్పూరం వేసి బయట దండం పెట్టుకుని అయితే చాలామంది వెళ్తుంటారు. సో మీరు ఆ లింగాలన్నీ దర్శనం చేసుకోవాలంటే ఒక్కో లింగం దగ్గర 2 నుంచి 3 గంటల వరకు టైం పడుతుంది. సో నెక్స్ట్ వచ్చే చిత్తా పౌర్ణమికి మాత్రం నేను ఖచ్చితంగా ఆ లింగాలన్నీ దర్శనం చేసి మీకు వీడియో రూపంలో మీకు నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా పెడతాను. అదేవిధంగా ఇది వెళ్ళేటప్పుడు రమణాశ్రమం అని ఒకటి ఉంటుంది. ఆ రమణాశ్రమంని కంపల్సరీ మనం దర్శించుకోవాలి. ఎందుకంటే ఇక్కడ మెడిటేషన్ చేస్తుంటారు. అదేవిధంగా ఫారినర్స్ కూడా చాలామంది ఉంటుంటారు. అదేవిధంగా ఈ కొండపైకి రమణాశ్రమం కొండపైకి దారి ఉంటుంది. 9 నుంచి 5 గంటల వరకునే దీనికి అలౌ చేస్తారు. అప్పటికే టైం అయ్యింది. మేము ఇప్పుడు వచ్చేది చూద్దామని వెళ్దాం. మోక్ష మార్గం. అక్కడ మోక్ష మార్గం అంటే ముందు వీడియో తీసాను, అప్పుడు పెట్టిన మోక్ష మార్గం ద్వారా మనం బయటకు వస్తే కనుక ఆ మోక్ష మార్గం చాలా పవిత్రమైనది. చిన్న వీడియో రూపంలో మీకు
తీసి పెట్టే నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను. అక్కడ వీడియోస్ తీయకూడదని చెప్పేసి అంటుంటూ నేను మామూలుగా వీడియో అయితే తీసాను. మోక్ష మార్గం ఉండగానే మనం బయటికి వస్తే కనుక సో మన బాడీలో ఎటువంటి ఇది ఉన్నా సరే, నొప్పులు గట్రా ఏమున్నా సరే అవన్నీ పోతాయని అక్కడ బాగా నమ్ముతారు. అదేవిధంగా నేను కూడా మోక్ష మార్గం నుంచి బయటకు వచ్చాను. చూడండి ఈ ఆర్తకపురం అనేది ప్రతి చోట కూడా ప్రతి లింగం ముందు కూడా మన ఆర్తకపురం వేసి దండం పెట్టుకోవచ్చు. అదేవిధంగా ఈ షాపింగ్ అనేవి కూడా చాలా విపరీతంగా ఉంటుంది. ఈ 14 కిలోమీటర్ల కొండ చుట్టూ కూడా విపరీతంగా షాపింగ్ అనేవి ఉంటుంటాయి. మీకు కావాల్సిన తిని బండారాలు కానీ ఏమన్నా సరే, ఫుడ్ ఐటమ్స్ కానీ, స్నాక్స్ కానీ, ఎవ్రీథింగ్ అవైలబిలిటీ. అలాగే లేడీస్ ఏంటంటే శారీస్ నుంచి ఎవ్రీథింగ్ చూడండి, ఇక్కడ సోడాలు, ఫ్రూట్స్ అన్నీ కూడా అవైలబిలిటీలో ఉంటాయి. సో అలా వెళ్ళే దారి మధ్యలో చూడండి, ఇక్కడ యూఆర్ హియర్ అని రాసం చూసారా, అక్కడ అంటే కరెక్ట్గా అక్కడ అది వచ్చే చోటకి 5 కిలోమీటర్లు వచ్చిన సరే ఎవ్రీ కిలోమీటర్కి ఒక చోట బోర్డు ఉంటుంది. చూడండి, నాకు అవ్వలేదు కాబట్టి నేను కొంచెం బయట నుంచే తీయడం జరిగినది. సో ఇవన్నీ చూడండి, అన్నప్రసాదానం అంటే ఏంటంటే మనకి ఫుడ్ ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. ఈ కిలోమీటర్కి ఒక చోట ఫ్రీగా డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు. అంటే తమిళ వాళ్ళు ఎక్కువ ఉంటారు కాబట్టి ఇక్కడ ఎక్కువగా సాంబార్ రైస్ కానీ, దాంతోపాటు మనకి బిస్మిల్లాబాత్ అంటే బిర్యానీ టైప్లో బిస్మిల్లాబాత్లు కానీ, అంటే కిలోమీటర్కి ఒక చోట అలా పంచుతూనే ఉంటారు. సో ఈ పౌర్ణమి రోజు ఎటువంటి ఇది లేకుండా చాలా విపరీతంగా జనాలు అయితే మాత్రం తరలి వస్తారు. బెంగళూరు స్టేట్ నుంచి, తమిళ స్టేట్ నుంచి, అలాగే ఇక్కడ అన్ని చోట్ల నుంచి కూడా తమిళ స్టేటు, బెంగళూరు స్టేటు, తిరుపతి, మన ఎక్కువగా ఈ మధ్యకాలంలో మన తెలుగు రాష్ట్రం వాళ్ళు ఎక్కువ వచ్చారు. సో ఈ 14 కిలోమీటర్లో కూడా సో ఎవ్రీ కిలోమీటర్కి ఒక చోట బోర్డు ఉంటుంది. సో అదేవిధంగా ఈ కొన్ని లింగాలు నేను తీయడం జరిగింది కానీ అక్కడ ఫొటోస్ తీయకూడదని ఫుల్ ఉంది. సో ఇక్కడ చూడండి, దీన్నే బిస్మిల్లాబాత్ అంటారు. ఇది కిలోమీటర్కి ఒకసారి ఎవరో ఒకరు డిస్ట్రిబ్యూట్ చేస్తుంటారు ఫ్రీగా. సో ఈ దారి మధ్యలో 8 లింగాలు ఉంటాయి. ఇంద్రలింగం, అగ్నిలింగం, యమలింగం, నైరుతిలింగం, వరుణలింగం, వాయులింగం, కుబేరలింగం, ఇలా ఈశాన్యలింగం, ఇలా చాలా లింగాలు ఉంటాయి. సో అలాగే చూడు, ప్రసాదాలు చేసుకోవడానికి కానీ, రెస్ట్ తీసుకోవడానికి కానీ, మనకు కూర్చోవడానికి చాలా ప్లేస్లు ఉంటాయి. సో అందరూ కూడా ఈ గిరి ప్రదక్షిణ నైటే ప్రిఫర్ చేస్తారు మోస్ట్లీ. ఎందుకంటే మార్నింగ్ టైంలో చేసుకుంటే కనుక మనకి చాలా ఇబ్బందిగా ఉంటుందని. అదేవిధంగా చూడండి, మసాజ్ సెంటర్స్ ఉంటాయి. ఈ మసాజ్ సెంటర్స్లో కూడా 5 మినిట్స్కి 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు కాలుకి మసాజ్ చేయడానికి. అదే ఫుల్ బాడీ అంటే లెగ్స్ నీ దగ్గర నుంచి కింద వరకు చేయాలంటే 15 నిమిషాలకి 50 రూపీస్ ఛార్జ్ చేస్తారు. సో మీకు ఎవరికైనా సరే కాలు నొప్పులు గట్రా ఉన్నా సరే దారి మధ్యలో కూడా ఇలాంటివి అవైలబిలిటీలో ఉంటాయి. మీకు షాపింగ్ కానీ, దారి మధ్యలో షాపింగ్స్ కానీ, మీకు ఎక్కడ కూర్చోవడానికి కానీ, వాటర్ బాటిల్స్ కానీ అన్నీ అవైలబిలిటీ ఉంటాయి. చెరుకు రసం దగ్గర నుంచి పుచ్చకాయలు, స్నాక్స్, కేక్స్, బిర్యానీస్ అంటే గోబీ మంచూరియా చేసిన బిర్యానీస్ ఉంటాయి, గోబీ మంచూరియాస్ ఉంటాయి, బజ్జీలు ఉంటాయి, అన్ని రకాల్సి ఉంటాయి. ఎక్కువగా ఆర్తకర్పూరాలు ఎక్కువ అమ్ముతూ ఉంటారు. ఆర్తకర్పూరాలు తీసుకుని మనము ప్రతి లింగం దగ్గర వేసుకుంటే ఈ గిరి ప్రదక్షిణ రోజు దర్శనం కన్నా ఎక్కువ ఈ ప్రదక్షిణకే ఎక్కువ వాల్యూ ఇస్తారు. ఎందుకంటే ఈ గిరి ప్రదక్షిణ చేస్తే ఎన్నో జన్మల పుణ్యమని చాలామంది చెప్తుంటారు. అదేవిధంగా ఈ గిరి ప్రదక్షిణ చేసిన తర్వాత సో చాలా మంచి జరుగుతుందని అందరి నమ్మకం. మెయిన్గా ఈ తమిళ స్టేట్ వాళ్ళ కన్నా మన తెలుగు స్టేట్ వాళ్ళు, నాకు తెలిసిన వాళ్ళు తెలుగు స్టేట్ వాళ్ళు ఎక్కువగా కనిపిస్తున్నారు. సో ఎవ్రీ గిరి ప్రదక్షిణ ఎవ్రీ మంత్ పౌర్ణమికి గిరి ప్రదక్షిణ మాత్రం చాలా చాలా క్రౌడీగా ఉంటుందని చెప్తుంది. నెక్స్ట్ మంత్లో చిత్తా పౌర్ణమి అని వస్తుంది. అంటే ఆ చిత్తా పౌర్ణమికి దగ్గర 20 నుంచి 30 లక్షల మంది వస్తారని మా అంచనా. అంటే ఈ చిత్తా పౌర్ణమికి ఎప్పుడూ అంత క్రౌడ్ ఉంటుందంట. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. సో మీరు ఇలాంటి మరిన్ని వీడియోస్ కావాలంటే సబ్స్క్రైబ్ చేయండి.